నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. స్పర్మ్ బ్లాకేజ్ ని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా కూడా అంటారు. ఇందులో అబ్స్ట్రక్షన్ అంటే బ్లాకేజ్ వల్లనో రీప్రొడక్టివ్ ట్రాక్ లో బ్లాకేజ్ ఉందనుకోండి, దానివల్ల కణాలు బయటికి రావు. అంటే వీర్యం బయటకు వస్తుంది కానీ కణాలు బయటికి రావు. సో ఈ కండిషన్ వల్ల ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య కావచ్చు. ఎందుకంటే కణాలే లేవనుకోండి, అలాంటప్పుడు ఫలదీకరణం కాక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. ముందుగా మనము వీటి కారణాలు ఏంటో కనుక్కుందాం. సిమ్టమ్స్ అంటే సూచనలు ఉంటాయా, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది కనుక్కుందాం. సో ముందు కారణాలు. మొదటి కారణం కంజనైటల్ అనామలీస్ అంటే పుట్టుకతోటి వచ్చే ఇబ్బందులు. మేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ లో వాస్ డిఫరెన్స్ అనే ఒక భాగం లేదనుకోండి, లేదా ఈ వాస్ డిఫరెన్స్ చాలా నారోగా లేదా బ్లాకేజ్ ఉందనుకోండి, ఈ ఇజాక్యులేటరీ డక్ట్ అనే భాగంలో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు స్పర్మ్ బ్లాకేజ్ అనేది అవ్వచ్చు. ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అనుకోండి, పొద్దాక ఈ రీప్రొడక్టివ్ ట్రాక్ లో ఎపిడిడిమైటిస్ అంటారు, ప్రాస్టైటిస్ అంటారు, దీనివల్ల కూడా బ్లాకేజ్ అవ్వచ్చు. దీనివల్ల కణాలు బయటికి రాకపోవడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ సర్జరీస్ అంటే ముందు ఎప్పుడైనా సర్జరీస్ అయినాయి అనుకోండి, హెర్నియా రిపేర్స్, వాసెక్టమీ రివర్సల్ అంటారు, అన్డిసెండెడ్ టెస్టికల్స్, టెస్టిస్ పొట్లోనే ఉన్నప్పుడు చిన్నప్పుడు వాటిని దించడానికి చేసిన సర్జరీస్ చేసినప్పుడు కూడా స్కారింగ్ అవ్వచ్చు. అంటే సర్జరీ కాంప్లికేషన్ అనమాట. దానివల్ల ఈ అబ్స్ట్రక్షన్ అవ్వడం వల్ల కణాలు అనేవి బయటికి రావు. ప్రీవియస్ ట్రామా లేదా ఇంజరీ ఉందనుకోండి మేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ లో, అంటే పెల్విక్ ఫ్రాక్చర్ అవ్వడము, సర్జరీ అప్పుడు ఇంజురీస్ అవ్వడము, వీటి వల్ల కూడా బ్లాకేజెస్ అవ్వచ్చు. దీనివల్ల కణాలు బయటికి రావు. సో సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ ఏంటంటే ముఖ్యంగా వీర్యం బయటకు వస్తుంది, కణాలు బయటికి రావు. కణాలేమో కళ్ళ ద్వారా చూడలేము కాబట్టి ముఖ్యంగా చూసిన వెంటనే అజోస్పర్మియా అని చెప్పలేము. కానీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ సీమన్ అనేది కొంచెం వాటరీగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారనమాట. డయాగ్నోసిస్ ముఖ్యంగా కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఒక సీమన్ అనాలిసిసే, వీర్యం పరీక్ష చేయించుకుంటేనే కణాలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. దీనివల్ల మనము అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది కనుక్కోవచ్చు. లేదా ఇమేజింగ్ స్టడీస్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాము, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ MRI అంటాము, అల్ట్రాసౌండ్, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్, వీటన్నిటి వల్ల కూడా బ్లాకేజెస్ ఉన్నాయా, అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని కనుక్కొని కూడా మనము దేనివల్ల అవుతుందో ఈ సమస్య అనేది కనుక్కోవచ్చు. హార్మోనల్ టెస్టింగ్ అంటే హార్మోన్స్ టెస్ట్ చేసుకోవాలి. ఎస్పెషలీ టెస్టోస్టిరోన్ అనే హార్మోన్స్ టెస్ట్ చేసుకుంటే కూడా ఈ స్పర్మ్స్ అనేవి బయటికి రాకపోవడానికి ఇది కారణమా అనేది కనుక్కోవచ్చు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి. కొన్నిసార్లు ఈ బ్లాకేజెస్ ఎస్పెషలీ పుట్టుకతో వచ్చే బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, ప్రీవియస్ సర్జరీ వల్ల అయిన ప్రాబ్లమ్స్ అనుకోండి, వాటిని బాగా చేయొచ్చు. అంటే వాసెక్టమీ రివర్సల్, ఎపిడిడిమస్ నుంచి లేదా టెస్టిస్ నుంచి కణాలని బయటికి తీయడము, లేదా ఇజాక్యులేటరీ డక్ట్ లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి దాన్ని రిపేర్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. వాటి ద్వారా ఈ కణాలని మనం తీసుకొని IVF కని వాడుకోవచ్చు. అంటే IVF అని వినుంటారు మీరు. IVF లో ICSI ప్రొసీజర్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ ప్రొసీజర్స్ ద్వారా రాకపోయినా మైక్రో సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ అని ఉంటుంది. అంటే దాన్ని మీసా అంటారు. ఎపిడిడిమస్ నుంచో టెస్టిస్ నుంచో మైక్రో సర్జరీగా, అంటే ఎంత తక్కువ ఉన్నా ఆ కణాలని తీసుకొని మనం IVFకి వాడుకుని ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. సో యాంటీబయోటిక్ థెరపీ, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, వాపు ఉందండి, అంటే బాడీ లోపలే ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, అలాంటప్పుడు యాంటీబయోటిక్ థెరపీ కూడా పనిచేయచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ స్పర్మ్ బ్లాకేజ్ ఉందనుకోండి, అంటే కణాలు ఉన్నాయి బట్ బయటికి రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు ఎన్నో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ముఖ్యమైనది IVF ICSI పనిచేస్తుంది. కణాలని టెస్టిస్ నుంచి తీసుకొని మనము ఈ ప్రొసీజర్కి వాడుకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. 100% అయితే ఉండవు, బట్ చాలా ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఈ సక్సెస్ రేట్ కనిపెట్టాలంటే భార్య వయసు, కారణాలు ఏంటి, ఉట్టి స్పర్మ్స్ బాలేవా లేదా అండాలలో కూడా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కారణాల వల్ల 100% సక్సెస్ రేట్ ఎప్పుడు ఉండదు. బట్ ఈ టీసా, ఈ టెస్టిస్ నుంచి తీసే స్పర్మ్స్ని వాడుకొని ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.